కాంగ్రెస్ పాలనలో ములుగు జిల్లా అభివృద్ధి చెందుతుందని డీసీసీ అధ్యక్షుడు అశోక్ తెలిపారు. మంత్రి సీతక్క సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు అశోక్ తెలిపారు. నిర్లక్ష్యానికి గురైన జిల్లాను ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అంటున్న ములుగు డీసీసీ అధ్యక్షుడు అశోక్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పాలనలో భాగంగా అభివృద్ధిలో ఏ విధంగా ఉంది, ములుగు జిల్లా ప్రజలకు సంక్షేమం గానీ అభివృద్ధి విషయంలో దగ్గర ఉండి తోడ్పాటు అందిస్తున్న ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ మనతో ఉన్నారు. తనతో మాట్లాడి అసలు అభివృద్ధి సంక్షేమ విషయంలో ములుగు జిల్లా ఏ విధంగా ఉంది, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ములుగు జిల్లాలో ఈ 17 నెలల ప్రజాపాలనలో భాగంగా ఎలాంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి? కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో రాకముందు తుక్కుగూడ సభలో ఏదైతే 6 గ్యారంటీలను ఇచ్చిందో ఆ గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతూ ప్రజా ప్రభుత్వం నడుస్తుంది. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, 200 ఉచిత విద్యుత్తు మరియు వంట గ్యాసు ఇవన్నీ ఇచ్చుకుంటూ రైతులకు సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ అభివృద్ధి పనులలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలను పెడుతూ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నది. ఇప్పుడు ప్రతిపక్షాలు పలు విమర్శలు చేస్తున్నాయి. ఇటు 6 గ్యారంటీల విషయంలో కానీ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపించి ప్రజలకు మోసం చేసిందని ఒక విమర్శలు చెప్తున్నారు. ఆ విమర్శలు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? ప్రతిపక్షం ఎప్పుడు మాట్లాడడం సోషల్ మీడియాకే పరిమితం అయి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధి వైపు అడుగులేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పినే కాకుండా ఇవ్వని హామీలను కూడా ఎన్నో నెరవేర్చింది. మేము ప్రతి రైతుకు 500 బోనస్ ఇస్తామని చెప్పినాం, సన్నవడ్లకు ఇచ్చినాము. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతున్నది అనేది ప్రజలు గమనిస్తున్నారు. వారు 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మేము అధికారంలో రాగానే ఇందిరమ్మ గృహాలకు ఆల్రెడీ లిస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఆ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇంకా వారు గతంలో కూడా బస్సు అంటే కూడా నవ్విండ్రు. మేము ఇచ్చి చూపించినాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో ఒక మాట కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందంటే అది ఒక శాసనంలో కొనసాగుతుంది. ఎస్సీ వర్గీకరణ కొన్ని ఏళ్ల నుంచి వారు పోరాటం చేస్తున్నారు. అటువంటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. బీసీ కులగణన విషయంలో కూడా 70 సంవత్సరాల నుంచి ఏ పార్టీ చేయలేని పనిని కాంగ్రెస్ పార్టీ సమగ్ర కుటుంబ సర్వే చేసి కులగణన మీద ఒక స్పష్టమైన అభిప్రాయం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాలు ముఖ్యంగా ఈ వడగళ్ల వాన వల్ల ఇటు రైతులు ముఖ్యంగా వరి, ఇటు మిర్చి, ఇటు మామిడి రైతులు తీవ్రంగా జిల్లా వ్యాప్తంగా నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా ఇటు రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది. రైతులకు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఏ విధంగా అండగా ఉండబోతున్నారు? అకాల వర్షం వల్ల సడన్ గా వర్షాల వల్ల కొంత రైతులకు తీరని నష్టం జరిగింది. దాన్ని వెంటనే సర్వే చేయించి అధికారులను అందుబాటులో ఉంచి లోకల్గా మా కాంగ్రెస్ నాయకులు అందరూ అందుబాటులో ఉండి ఎక్కడ నష్టం జరిగింది, ఎక్కడ పంట నష్టం జరిగింది, ఎక్కడ ఇళ్లకు డ్యామేజ్ అయినాయి అనేవి వాటిని మొత్తము ఒక లిస్టు సేకరణ చేసి అధికారుల చేతికి ఇవ్వడం జరిగింది. వారికి తక్షణ సాయం కింద పంట నష్టం జరిగిన వారికి 10,000 రూపాయల చొప్పున, ఇండ్లు ఎవరికైతే డ్యామేజ్ అయినాయో వారికి కూడా కొంత ఆర్థిక సాయం గవర్నమెంట్ నుంచి చేయించడం జరుగుతున్నది. పూర్తిగా నష్టమైన వాళ్ళకు మా ఇందిరమ్మ ఇప్పుడు ఇళ్ల నుంచి ఒక ఇల్లు పెట్టియడం జరుగుతున్నది. ఎక్కడైతే ప్రజలకు కష్టం ఉంటుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ 100% ఉంటుంది. వెనుకబడిన ములుగు జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఇటు ప్రజల కోసం ప్రజాపాలన అందించే భాగంగా ఇటు సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రజల కష్టాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ వారితో ఉండి ఎలాంటి సమస్య ఉన్నా సమస్యను పరిష్కరించి ములుగు జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్తున్నారు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. జూబ్లీ హిల్స్ నివాసంలో రోడ్లు భవనాల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సలహాదారు వి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఇతర అంశాలపై చర్చించారు. అమరావతి అభివృద్ధిలో భాగంగా సిఆర్డీఏ 47వ అథారిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 514 కోట్లతో గెజిటెడ్ అధికారుల నివాస భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అలాగే అక్కడ అదనపు మౌలిక సదుపాయాలు కల్పన కోసం 194 కోట్లకు సిఆర్డీ అథారిటీ అనుమతి ఇచ్చిందన్నారు. 9 టవర్ల నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు, మౌలిక సదుపాయాలకు అనుమతి ఇచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు.
517 కోట్లతో టెండర్లకు అనుమతి ఇచ్చిందన్నారు. మొత్తంగా 1732 కోట్లకు అనుమతి లభించిందని నారాయణ తెలిపారు. 19లో గజెట్ ఆఫీసర్స్ హౌసెస్ ఏదైతే టేకప్ చేశామో 514.41 కోట్లతో టెండర్ పిలిచారు. అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. గజెట్ ఆఫీసర్స్ దానికి ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 194.73 కోట్లతో టెండర్ పిలిచారు. దానికి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాన్ గజెట్ ఆఫీసర్స్ అవి 9 టవర్లు. ఆ 9 టవర్లకి 506.67 కోట్లతో టెండర్ అప్రూవల్ ఇచ్చారు. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ మరొక 12 టవర్లు ఉన్నాయి. వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానికి 517.10 కోట్లతో టెండర్లు పిలిచారు. దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద గెజిటెడ్ నాన్ గెజిటెడ్ తీసుకుంటే 4 ప్యాకేజీలు కలిసి 1732.31 క్రోర్స్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 190 MLD-తో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దానికి 560.57 కోట్లతో టెండర్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా యాక్సెప్ట్ చేశారు. ఓవర్ హెడ్ ట్యాంక్స్ 15 అటువంటి వాటికి యాక్చువల్ గా 494.86 కోట్లతో టెండర్ ఇచ్చారు. దాన్ని కూడా యాక్చువల్ గా అప్రూవ్ చేయడం జరిగింది. అందులో E3 సీడాక్స్ రోడ్ ఏదైతే ఉందో అది 1.5, అది మొత్తం ఆ రోడ్డు 3.5 కిలోమీటర్. దాన్ని టెండర్ పిలవటానికి యాక్చువల్ గా ఈ రోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. క్వాంటమ్ వాల్యూని డెవలప్ చేయాలి, ఐటీ నెక్స్ట్ స్టేజ్ ఇవ్వాలని దానికి 50 ఎకరాలు యాడ్ చేశారు. అదేవిధంగా బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ కి అంతకుముందు 15 ఎకరాలు ఇచ్చాం. ఆ 15 ఎకరాలకు అదనంగా మరొక 6 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 0.78 ఏకర్స్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 0.78 ఏకర్స్. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ హెడ్ ఆఫీసు ఆంధ్రాలో ఉండేది, వాళ్ళకి 0.40 ఏకర్స్. అంతకుముందు 64 ఆర్గనైజేషన్స్ కి యాక్చువల్ గా ల్యాండ్ ఫైనలైజ్ చేసాం. 2014-19లో అనేక ఆర్గనైజేషన్ 131 ఆర్గనైజేషన్ కి ఇచ్చాం. వాళ్ళందరితో మళ్ళీ డిస్కస్ చేయటం, ఆ ల్యాండ్స్ చేస్తే అంతకుముందు 64 ఆర్గనైజేషన్స్ కి, వాళ్ళు 7 ఆర్గనైజేషన్స్ కి, మొత్తం 71 ఆర్గనైజేషన్స్ కి ఇంతవరకు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. ఏపీ సచివాలయంలో మంత్రి నిమ్మల రామనాయుడు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. మంత్రి నిమ్మల రామనాయుడుకు సీఎం చంద్రబాబు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు వేడుకల్లో మంత్రులు గుట్టిపాటి రవి, సత్యప్రసాద్ పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. చంద్రబాబు స్ఫూర్తి, ఆశీస్సులతో నిరంతరం ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6 హామీలలో ముఖ్యమైనది ఇసుక ఉచిత విధానం. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఉచిత విధానానికి కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా తూట్లు పొడుస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు గార ప్రజలు. అంతేకాకుండా తాగునీటి ప్రాజెక్టులు ఉన్న దగ్గర ఇసుకను దోచుకుపోతున్నారని, వంశధార నది భూగర్భంలో సుమారు 10 మీటర్ల మేర గోతులు పెట్టి ఇసుకను దోచుకుతున్నారని పలువురు వాపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే తాగునీరుకు, వ్యవసాయం చేసుకునేందుకు భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ మైనింగ్ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని గారా ప్రజలు చెప్తున్నారు. ఇసుక మాఫియా జరుగుతున్న ప్రాంతానికి సుమారు 24 పంచాయతీల ప్రజలు నేరుగా వెళ్లి అక్కడ జరుగుతున్న ఇసుక అక్రమాలను చూపించారు. దీనిపై మరింత సమాచారం వంశధార నది ప్రాంతం నుండి మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. చూసుకున్నట్లయితే ఏదైతే ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారని చాలా వరకు రోడ్డెక్కారు. అయితే ఈ ఇసుక అక్రమ రవాణా కళ్ళకు కట్టిన విధంగా ఏ విధంగా గ్రామాలకి నష్టం కలిగిస్తుందో చెప్పడానికి ప్రస్తుతం సాక్షాత్తు ప్రజలే రోడ్డెక్కినటువంటి పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలో అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేనైతే శ్రీకాకుళం జిల్లా గార్ మండలంలో ఉన్నాను. అయితే గార్లో చూసుకున్నట్లయితే ఏదైతే వంశధార నది ఉందో ఈ నది నుంచి దాదాపు ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా త్రాగునీరు, అదేవిధంగా సాగునీరు అందుతుంది. అయితే ఇసుక అక్రమంగా తరలించడం వలన, మోతాదుకు మించి ఇక్కడ నుంచి ఇసుక ఎక్కువగా తరలించడం వల్ల చూస్తున్నాం కదా, ఇక్కడ ఏదైతే ఈ మంచినీళ్ళ ప్రాజెక్ట్ ఉందో దాదాపు ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి 24-25 పంచాయతీలకి ఇక్కడి నుంచే సాగునీరు, అదేవిధంగా త్రాగునీరు అందుతుంది. అయితే ఇసుకని ఎక్కువగా లోతులో నుంచి తీసేయడం వల్ల, అక్రమంగా తరలించడం వల్ల ఏదైతే వంశధారకు సంబంధించిన నీరు ఉందో ఈ నీటిలో సముద్రపు నీళ్లు కలవడంతో దాదాపు నెలకి 2-3 సార్లు సముద్రం నీళ్లు కలవడంతో ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలన్నిటికీ కూడా ఆ నీరు వెళ్ళిపోవడంతో పంటలు నష్టపోతున్నాము, అదేవిధంగా తాగునీరు కూడా కలుషితం అవుతుంది అని చెప్పి ప్రజలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే
అయితే ప్రస్తుతం వాళ్ళందరూ మనతో పాటు ఉన్నారు. భారీగా ప్రజలందరూ కూడా ర్యాలీ చేస్తున్నారు. అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారో అంటున్నారు. అయితే ప్రస్తుతం అసలు ఈ మొత్తం విషయం మీద ఏం జరుగుతుంది, చుట్టుపక్కల గ్రామాల్లో ఎలాంటి నష్టాలు వాటిల్లుతున్నాయో ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. యాక్చువల్లీ చాలా వరకు ఇసుక అక్రమ రవాణా వలన ఇలాగే కొనసాగితే మనకి చాలా నష్టం ఉంటుందని ఇప్పటి వరకు చెప్పుకొస్తున్నాం. కానీ మీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి సాక్షాత్తు ఆ నష్టానికి గురవుతున్నాయి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? తప్పకుండా గురవుతున్నాయి. యాక్చువల్ గా ఇసుక ఆ నెపంతో లక్షల టన్నులు ఈ 9 నెలల్లో జరిగింది. మీరు ప్రత్యక్షంగా చూస్తే గోతురుకెళ్ళి చూస్తే తెలుస్తుంది, ఇక్కడ చూస్తుంది. ఉసుక దీనికోసం ఇంత ర్యాంప్ ఎవరైనా చేయగలుగుతారా? ఏ రైతు గాని ఎవరైనా? సాక్ష్యం ఇదే కదా. ఇకపోతే ఈ శాలిహొండం దగ్గర నుంచి పూసలపాడు దగ్గర నుంచి వంశధార వరకు ఇది సుమారు ఒక 5-6 కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి మంచినీటి పథకాలు శాలిగొండం మంచినీటి పథకం, అలాగే పోలాకి మండలం సంబంధించి ఇక్కడ మంచినీటి పథకం లెఫ్ట్ అండ్ రైట్ 2 ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకొక 25 పంచాయతీలు, మాకు సుమారుగా 24 పంచాయతీలు మంచినీరు వెళ్తుండాలి. నేను 24 ఎంపీపీ అయ్యాను, అదొక 10 సంవత్సరాలు. ఇప్పుడు ఒక ఎంపీపీగా నేను ఇక్కడ ఉంటున్నాను. మేము ఎప్పుడూ కూడా ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ ఇది దిగువ ప్రాంతానికి ఎప్పుడు కూడా ఈ ఇసుకకి కాంట్రాక్ట్ టెండర్స్ ఇవ్వడం కానీ ఇసుక తవ్వకాని పర్మిషన్ ఎవరికి ఇవ్వడం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిన నెల రోజులు స్టార్ట్ చేశారు ఇక్కడ. అంటే గతంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, గతంలో కానీ ఇలాంటి పరిస్థితులు లేవు అంటారు. ఈ ప్రాంతంలో ఎప్పుడు లేదు. ఎందుకు లేదు అంటే త్రాగునీరు చాలా అవసరం. తీర ప్రాంతం రెండు మండలాలకు కూడా తీర ప్రాంతం ఎక్కువ. తీర ప్రాంత ప్రజలకి వాటికి దిక్కు, ఎందుకంటే వాళ్ళకి అవకాశం లేదు. అక్కడ నుయ్యి దవ్వుకున్నా బోర్ దవ్వుకున్నా మంచిది దొరకదు, ఇదే వెళ్ళవలసిందే. సో అది మరి కాపాడవలసినటువంటి ప్రభుత్వం ఎవరు పర్మిషన్స్ ఉండాలి చేయాలంటే. ఆర్డబ్ల్యూఎస్ అంటే రూరల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, అలాగే మైన్స్ వాళ్ళు ఇవ్వాలి, తర్వాత ఏమో సంబంధిత పర్యావరణాన్ని ఇవన్నీ ఉండాలి. ఏ అనుమతులు ఇవ్వలేదు. లేకుండా ఇంత విచ్చలవిడిగా శ్రీకాకుళం టౌన్ జిల్లా పరిపాలనా కేంద్రం దగ్గర నుంచి ఈ పాయింట్ కి 20 కిలోమీటర్లు పక్కాగా మంచి హైవే రోడ్డు పక్కనే ఇంత జరుగుతున్నా, ఇంత నష్టం జరుగుతున్నా, అనేక పర్యాలు రిపోర్టులు ఇస్తున్నా నిర్లక్ష్యం వహిస్తూ రోజుకి కనీసం 20 టన్నుల లారీలు, 30 టన్నుల లారీలు, సుమారుగా 200-300 లారీలు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి. మీరు చెప్పండి, ఈ చుట్టుపక్కల అసలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంత పంట పొలం ఉంది, ఎంత మందికి త్రాగునీరు అందుతుంది? 25 గ్రామ పంచాయతీ ప్రజలు ఈ వాటర్ తీసుకుంటున్నారమ్మా. మీరు ఇందాక అడిగారే అధికారులు ఎవరు రావట్లేదు, వస్తున్నారు. ఆ రోడ్డు పాయింట్ నుంచి చూసుకుని వెళ్ళిపోతున్నారు. రోడ్డు మీద కనిపించే సీన్ వేరు. ఇక్కడ నుంచి ఒక 10 అడుగులు లోపలికి వెళ్ళినట్టయితే ఎంత డంపింగ్ జరుగుతుందో, ఎంత త్రవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయో తెలిసేది. అసలు నదిలోకి ఇంత ర్యాంప్ వేశారు కదా, ఈ ర్యాంప్ అనేటటువంటిది ఇప్పుడు వేశారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? గతంలో ఉండేది ఎటువంటి ర్యాంపులు లేవమ్మా. ఇది ఫ్రీ ఇసుక అని చెప్పేసి మాకు ఎలాగైనా చెల్లుతుందని చెప్పేసి ఇలా అక్రమంగా పెద్దల పేర్లు చెప్పేసి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. విజయవాడ నుంచి వచ్చి ఆయన కాంట్రాక్ట్ ఆయన ఎవరెవరితో లింకులు ఉన్నాయో మాకైతే తెలియదు. కంప్లైంట్ చేస్తే అధికారులు వస్తున్నారు, ఈ మీద చూసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక 2 రోజులు ఆపుతున్నారు, మళ్ళీ 3 రోజులు సేమ్ కంటిన్యూ అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది. ఎంత డెప్త్ తీస్తున్నారంటే చివరికి ఎవరిని చూసినా, అధికారులు చూసినా కూడా వాళ్ళకు కూడా కళ్ళు బయర్లు కమ్మేస్తే అంతలో తీశారు. కర్ణాటకలో మైనింగ్ అక్రమ మైనింగ్ జరిగిందో లేదో తెలియదు, కానీ ఈ లోపలికి వెళ్తే అందరికి ఆశ్చర్యం వేస్తుంది. అలా జరుగుతుందమ్మా. దయచేసి రోడ్డు మీద నుంచి చూడకుండా ఏదైతే ఉందో 50 మీటర్లు 100 మీటర్లు లోపలికి వెళ్ళి చూసినట్టయితే నిజ స్వరూపం అంతా బయటపడుతుంది. ఎవరైతే అక్రమ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద తగు చర్య తీసుకోవాలని, తగు చర్య తీసుకునే ప్రజలే తిరుగుబడతారని మేము తెలియజేస్తున్నాం. ఈ నష్టం అయితే ఊరికే పోదు, ఈ పాపం కూడా ఊరికే పోదు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఫర్దర్? ప్రజా తిరుగుబాటు తీసుకొస్తామా కదా. ప్రస్తుతం చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలకి తాగునీరు, అదేవిధంగా సాగునీరు కల్తీ అవడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామా అంటున్నారు. అయితే దీని మీద అధికారులకి ఎంత తీసుకెళ్ళినప్పటికీ కూడా అధికారులు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. తూతు మంత్రంగా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ నుంచి హైవే ఆనుకొని లారీలు వెళ్తున్నప్పటికీ దాన్ని కూడా పట్టించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజు ఉంది అని చెప్తున్నారు. అయితే ఇదే కంటిన్యూ అయితే డెఫినెట్లీగా ప్రజా ఉద్యమం భారీ ఎత్తున జరుగుతుంది అంటున్నారు. అంతేకాదు ఇక్కడ తాగే నీటిలో కూడా సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన, ఏదైతే ఉప్పుటేరు వచ్చి ఇందులో కలిసిపోవడం వలన చాలా వరకు కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి అంటున్నారు. ఇప్పటికే శ్రీకాకుళంలో ఒక ఉద్యానం చాలా సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇంకొక ఉద్యానంగా లేదా ఇంకొక కిడ్నీ వ్యాధులు వచ్చేటటువంటి గ్రామాలుగా వీటిని చిత్రీకరించొద్దు అని చెప్పి ప్రజలందరూ కూడా వేడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా సరే అధికారులు మేర్కొని దీన్ని ప్రజల యొక్క సమస్యను పరిష్కరిస్తారా లేదా అనేటటువంటి మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడి తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పాకిస్తాన్పై ఆగ్రహం అంతకంతకు పెరుగుతుంది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై కేంద్రం దాడి చేయాల్సిందేనన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్లోని కరాచీ నగరం పేరుతో ఉన్న కరాచీ బేకరీ పేరు మార్చాలంటూ విశాఖలో నిరసనలు జరిగాయి. పహల్గాం దాడి నేపథ్యంలో ఈ కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ నగరం పేరుతో ఉన్న కరాచీ బేకరీ పేరును మార్చాలని డిమాండ్ చేస్తూ విశాఖలో హిందూ జనజాగరణ సమితి నిరసనలు చేపట్టింది. ఈ గ్రూపు కార్యకర్తలు కరాచీ బేకరీ వద్ద ప్లకార్డులతో నిరసనలు చేపట్టారు. వాటిలో కరాచీ పేరు తొలగించి భారత్ను గౌరవించాలనే నినాదాలు ఉన్నాయి.
జాతీయ జెండాలతో జాగరణ సమితి కార్యకర్తలు నిరసన చేపట్టారు. పాకిస్తాన్ పేరు చెప్పి చంపారా మన వాళ్ళని చూసి చంపారా? అనంతపురం జిల్లా ఉబలాపురం అక్రమ మైనింగ్ కేసులో హైదరాబాద్ సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డి సహా నలుగురికి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో దోషులను అధికారులు చెంచల్గూడ జైలుకు తరలించారు. కోర్టులోనే వైద్యులు వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు తీసుకువెళ్లారు. దాదాపు 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం 5గురిని దోషులుగా 2 నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ విడి రాజగోపాల్ దోషులుగా నిర్ధారిస్తూ ఒక్కొక్కరికి 7 ఏళ్ల పాటు శిక్ష, 10,000 చొప్పున జరిమానా విధించింది. ఈ కేసులో దోషిగా తేలిన ఉబలాపురం మైనింగ్ కంపెనీకి కోర్టు 2 లక్షలు జరిమానా విధించింది. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలు రైతులకు కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. వరి, మామిడి రైతులకు వర్షాలు కన్నీరు మిగిల్స్తున్నాయి. కోతలు పూర్తయిన ధాన్యం కొనుగోలు సెంటర్లలో తడిసి ముద్దవుతున్నాయి. వడగళ్ల వానతో నారుపై గింజ లేకుండా రాలిపోయిందని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 40,000 వరకు ఖర్చు చేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమకు ఆత్మహత్య దిక్కు అని అంటున్నారు. సిద్దిపేట జిల్లాలో వడగళ్ల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గత 3-4 రోజులుగా కురుస్తున్నటువంటి వడగళ్ల వానకు రైతులైతే ఆగమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో ఉన్నాము, దమ్మకపల్లి గ్రామం. ఇక్కడ రేపు వరి పంటను కోస్తున్న సమయంలో రాత్రి కురిసిన వడగళ్ల వానకు పూర్తిగా మనం చూడొచ్చు విజువల్స్ లో క్లియర్ గా నీళ్లలో ఉన్నటువంటి వరి ధాన్యము, తర్వాత గొలకు ఒక్క ఇత్తు లేకుండా రాలిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికి రైతులైతే పూర్తి స్థాయిలో ఆగమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. 2 రోజుల్లో వారు మార్కెట్ కు తీసుకుపోయి బతుకుతామన్న సమయంలో ఇటువంటి పరిస్థితి రావడం అయితే దురదృష్టకరం. మొత్తానికి ఎకరాకు 30,000 నుంచి 40,000 పెట్టుబడి పెట్టి 2 రోజుల్లో మార్కెట్కి పోయి తర్వాత వాళ్ళు అమ్ముకొని అప్పులు కానీ తర్వాత ఇతరత్ర బతుకుదామన్న జీవనోపాధి కోసం వేసినటువంటి పంటలు పూర్తిగా నాశనం అవడంతో రైతులంతా కూడా రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో పాటు రైతులు ఉన్నారు. అదేవిధంగా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు సంగారెడ్డి, తర్వాత మెదక్, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షాలకు అటు కూరగాయల పంటలు, తర్వాత మామిడి తోటలు పూర్తిగా రాలి రైతులంతా కూడా రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించడం. చెప్పమ్మా, పంట ఎంత వేసినావు, ఎట్లా జరిగింది? 6-7 ఎకరాలు వేసిన సార్. 7 ఎకరాలు వేసిన. మా భర్త లేడు, పిల్లలు పట్టుకొని తల్లాడుతున్నా. ఇప్పటిదాకా మేము కైకిలు పోయేటోళ్ళం కాదు, కూలి పోయేటోళ్ళం కాదు. నీళ్ళు లేకపోతే నీళ్లు బయట కొనుక్కొని నాటే పెట్టుకున్నా సారు. ఏం చేస్తాం, రేపు పోతానే వరకల్లా ఆయన కలిపి నోట్లో పెట్టుకుంటాను సైమానికి. ఆయనతో దేవుడు వచ్చి దోసుకుపోయిండు. మాకు ఏం న్యాయం చేస్తారో సార్. ఇక మేము బతికే గిదిగా మేము కైకిలు పోయేటోళ్ళం కాదు, కూలి పోయేటోళ్ళం కాదు. మొత్తం ఏం లేకుండా 6-7 ఎకరాల పొలం. ఏం ఆశ లేదు ఇక. అక్కడికి వచ్చి కూడా చూసుకోండి. ఇంకా మీరు ఎంత వేసారు నాటు, ఏంది పరిస్థితి? అంటే మొత్తం ఈ ఊరు మండలం వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందా? కొండపాక మండలం దమ్మకపల్లి గ్రామం అది. ఆదివారం సాయంత్రం వడగాన్ల వానకు భారీ రాళ్లు పడడం వల్ల సుమారు దమ్మకపల్లి గ్రామంలో 75 నుంచి 80 ఎకరాలు ఉన్న వరి పొలం మొత్తం కోయని రైతులు మొత్తం ఒక్క ఇత్తు లేకుండా మొత్తం రాలిపోయినాయి. నిన్న సోమవారం రోజున మండల ఏవో అధికారి మౌనిక మేడం శివరామకృష్ణ సార్ వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి 80 ఎకరాలు పూర్తిగా ధ్వంసమైనాయి. ఒక ఎకరానికి సుమారు రైతు ఒక ఎకరానికి 35,000 నుంచి 40,000 పెట్టుబడి పెట్టి పంట కోసే దశలో, రేపు ఎల్లుండి కోస్తామన్న దశలో అకాల వర్షం పడి ఉన్న ఒడ్లు మొత్తం రాలిపోయినాయి. దీనికి గవర్నమెంట్ రైతులను ఆదుకొని వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మేము 4 ఎకరాలు వేసుకున్నాం. ఇట్లే ఖరాబ్ అయినాయి, బతకలేక ఇక పాలకు పట్టుకొని చేసుకుంటున్నాం. మాకు జాగలేదు, ఏం లేదు. మా కొడుకులకు కూడా అంతా ఇబ్బంది ఉన్నది. పెట్టుబడి పెట్టినాము, చేసినాము. మొకాన కొంగు పెట్టుకొని ఏడ్చే కాలం వచ్చింది. ఇప్పుడు మాకు రోడ్డు మీదకి వచ్చే కాలం వచ్చింది. పెట్టుబడులు 60-70 వేలు అయినాయి. ఎట్లా తెల్లారుతుందో ఎట్లా పొద్దుకుతుందో వాళ్ళు ఏడుతాంటారు. ఏం చేస్తాం?
పిల్లలు వాళ్ళు. ఇక దేవుడు చేసిండా మరి, దేవుడు చేసిన దానికి మనం ఏం చేయలేము. ఇక మీరు ఏం ఆదుకుంటారు ఆదుకోండి. మేము ఎకరన్నా వేసినాం మొత్తం రాలిపడి మొత్తం రాలిపోయినాయి. ఏం లేకుండా మాకు గవర్నమెంట్ న్యాయం చేయాలి, న్యాయం చేసి ఏదైనా ఆదుకోవాలి. ఏంది ఒక మనిషికి 500 కైకిలు పెట్టి వేసినా కానీ ఇక ఏం ఫలితం లేదు మాకు. ఇక మాకు కావాలి, ఇక గవర్నమెంట్ చేయాలి మాకు. ఏది చేయాలన్నది. ఎంత వేసారు? నాటు ఎంత వేసారు మీరు? ఎంత వేసారు? 2 ఎకరాలు సార్. ఏం లేకుండా రాలిపోయినాయి. ఒక్క ఎత్తు కూడా లేదు. ఎంత పెట్టుబడి ఎంత అయింది? 50-60 అయింది సార్ ఎకరానికి. ఇప్పుడు ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది? ఏమన్నా న్యాయం చేయాలి సార్ మీరే, గవర్నమెంటే. ఇది చూడొచ్చు, ప్రతి రైతు కళ్ళల్లో కన్నీటి చుక్క తప్ప వేరే అయితే లేదు. మొత్తానికి రైతులంతా కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. చేతికొచ్చిన పంట ఇట్లా నేలపాలు కావడము, అది దేనికి పనికి రాకుండా పోవడం, అదేవిధంగా కళ్ళల్లో ఉన్నటువంటి వరిధాన్యం కూడా కొట్టుకుపోవడం, వైకేపీ సెంటర్లో ఉన్నటువంటి వరిధాన్యం కూడా తడిసిపోవడం, అనేక రకాలుగా రైతులైతే ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కురిసిన వడగళ్ల వానకు రైతులంతా కూడా పూర్తిస్థాయిలో నష్టపోయారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని వ్యవసాయ అధికారులను ప్రతి ఫీల్డ్కు పంపించి పూర్తి పంట నష్టం పూర్తిగా సేకరించి వాళ్లకు నష్టపరిహారం చెల్లిస్తే వాళ్ళు బతుకుతారు తప్ప లేకపోతే లేదు అనే పరిస్థితుల్లో రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్, సిద్దిపేట. గుంటూరు జిల్లా తాడపల్లిలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని రామకృష్ణ అన్నారు. సీఎం చంద్రబాబు 24 గంటల్లో రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కానీ సీఎం నివాసానికి సమీపంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి మంత్రులు గాని అధికారులు గాని వచ్చి పరిశీలించలేదన్నారు. అకాల వర్షాలకు 10 మంది రైతులు చనిపోయారని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు కొనుగోలు చేయలేదన్నారు. దాదాపు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఒక 15,000 ఎకరాల్లో వరి, మొక్కజొన్న ఇలాంటి పంటలు నష్టపోయినారని చెప్పారు. అంతేకాకుండా ఉద్యాన పంటలు మరో 2,000 ఎకరాల్లో వాళ్ళు నష్టపోయారని చెప్పి గవర్నమెంట్ కూడా అంగీకరిస్తారు. తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూస్తే అసలు వితిన్ 24 అవర్స్ సేమ్ డే పోవాలి, హ్యుమానిటీ మానవతా దృక్పథంతో ఆదుకోవాలి, రైతులు పోయి చేయాలి అని అన్నాడు. మరి నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 5 కిలోమీటర్లు కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉండే నివాసానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ ఇంత నష్టం జరిగితే ఇంతవరకు ఒక్క అధికారి ఇక్కడ విజిట్ చేయలే. మరి నువ్వు 24 గంటల్లో ఎట్లిస్తావు, సాయంత్రానికి ఎట్లిస్తావు? నిజంగా ఇది నమ్మశక్యంగా ఉందా అని. ఎందుకంటే ఇవాళ ఈ అకాల వర్షాలకి 10 మంది చనిపోతే రాష్ట్రం అంతా, రైతులందరూ కూడా కోట్ల రూపాయల పెట్టుబడి పంట అంతా. మీ అధికారుల రియాక్షన్ ఏమిటని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడున్న ఎవరు రాలే, మంత్రులు రాలే, ఇంకెవరు తర్వాత అధికారులు రాలే, కనీసం రెవెన్యూ అధికారి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా ఇక్కడ రాలేదంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి అని నేను అడుగుతా. అదేవిధంగా నేను ఈరోజు పొద్దున్నే వార్త మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాగండ్ల మనోహర్ గారు ఆయన చాలా క్లియర్గా పెద్ద ఎత్తున పంటలు నష్టపోయారు. దాదాపు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఒక 15,000 ఎకరాల్లో వరి, మొక్క